హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులతో చంద్రబాబు మొదటి మీటింగ్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసుల్లో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారా అని, పాలన అంత అన్యాయంగా తయారవుతుందా తానెప్పుడూ అనుకోలేదని అయితే ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయం కొందరు ఐఏఎస్లకు వారి కీలక పాత్ర కూడా ఉందని అయితే ఆయన పేర్కొన్నారండి. నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. సో నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎప్పుడు మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతాను అని వారికి స్పష్టం చేశారు. వ్యవస్థలను మళ్ళీ పరిపాలన గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చినందుకు అధికారులను ఉద్దేశించి ఈ విధంగా 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు కీలక పాత్రపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. ప్రభుత్వ విభాగాలన్నీ ఈ విధంగా గాడి తప్పితే ఎలా అని ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అయితే విచారం వ్యక్తం చేశారు. చాలా అన్యాయంగా ప్రవర్తించారన్నారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు ఈ విధంగా ఆశ్చర్యపోయారండి. ఇక చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులని సీఎం క్యాంపు భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు ఆ తర్వాత అయితే వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అయితే మొత్తానికి రాష్ట్రానికి ఈ విధంగా ఏదైతే అధికారులు ఉన్నారో కొందరు వీరి అధికారాన్ని దుర్వినియోగం చేశారని కూడా చెప్పారు. సో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి అని కూడా వివరంగా చెప్పారండి. సో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. ఇక్కడ అధికారుల్లో కొందరు అప్పట్లో నాతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచారు. కానీ గత 5 ఏళ్లలో ఏం చేశారో, ఎలా పనిచేశారో ఆత్మ విమర్శన చేసుకోవాలి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు అని కూడా ఆయన ఈ సందర్భంగా అయితే విచారం వ్యక్తం చేశాడు.